హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, మీరు ఒక వీడియోలో గిఫ్ట్ సిటీస్ గురించి చెప్పారు. అంటే అసలు గిఫ్ట్ సిటీ అంటే ఏంటి, ఇది ఎన్ఆర్ఐస్ కి ఎలా యూజ్ అవుతుంది అంటే? సో గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ, పాపులర్గా దాని షార్ట్కట్లో గిఫ్ట్ సిటీ అంటారు. దీన్ని అహ్మదాబాద్లో, గుజరాత్లో అహ్మదాబాద్లో మన ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేశారు. ఇదేంటంటే ఇది ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ ఏం చేస్తాయంటే, సో ఆ ఉన్న కంట్రీలోకి సో ఓవర్ ద గ్లోబ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో మనకి ఇండియాకి ఎన్ఆర్ఐస్ చాలామంది ఎన్ఆర్ఐస్ మోర్ దెన్ 32 మిలియన్ ఎన్ఆర్ఐస్ ఇండియా నుంచి బయటికి కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కాక ఓవర్సీస్ సిటిజన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే బై బర్త్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఇండియా అయి ఉండొచ్చు, ఇండియన్ సిటిజన్స్. తర్వాత వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ స్థిరపడటంతో ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్న వాళ్ళందరూ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అవుతారు. సో వీళ్ళందరూ కలిసి తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఏదైనా వాళ్ళకున్న ఎమోషనల్ రీజన్స్ వల్ల కానీ, మనకి ఇండియాకు ఉన్న హై పొటెన్షియల్ వల్ల కానీ. సో దీనికోసం ప్రజెంట్ అయితే కొంచెం స్ట్రింజెంట్ రూల్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ కేవైసీ నామ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఎన్ని డాలర్స్ రావాలి, వీటన్నిటి మీద చాలా స్ట్రింజెంట్ ప్రాసెస్ అయితే ఉంది. సో వీటన్నిటిని సింప్లిఫై చేసేదే ఈ గిఫ్ట్ సిటీ. సో ఈ గిఫ్ట్ సిటీలో కొన్ని ఫండ్స్ ఉంటాయి. సో వాటిని ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, పిఎంఎస్ కంపెనీస్ కానీ గిఫ్ట్ సిటీలోకి వెళ్ళి వాళ్ళు ఒక ఫిజికల్ ఆఫీస్ సెటప్ చేసుకొని ఈ ఎన్ఆర్ఐస్ కోసమే, ఈ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ కోసమే స్పెషలైజ్డ్గా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లాంచ్ చేశారు. వాటిని మనం గిఫ్ట్ సిటీ ఫండ్స్ అంటాం. ఇవేంటంటే నార్మల్ ఇండియన్ రెగ్యులేషన్స్ లోబడి కాకుండా ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ రెగ్యులేషన్స్కి లోబడి పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది మెయిన్గా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ని ఈజ్ అవుట్ చేయడానికి తీసుకొచ్చిన అథారిటీ. ఉదాహరణకు చూస్తే దుబాయ్లో కూడా ఒక ఐఎఫ్ఎస్సి ఉంటుంది. చాలామంది దుబాయ్ని ట్యాక్స్ హెవెన్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఒక స్పెషల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్కి చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమీ వేయరు, చాలా ఈజీ ఫామ్స్లో స్టార్ట్ అవుతుంది. మనకి యూఎస్ చూస్తే న్యూయార్క్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈజీగా ఈ గిఫ్ట్ సిటీ ద్వారా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడైనా నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీనికి ఈ గిఫ్ట్ సిటీలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటున్నారు. సో ఈ గిఫ్ట్ సిటీ మెయిన్గా ఏంటంటే ఎన్ఆర్ఐస్ కోసం చెప్పారు. వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్ లేకుండా కూడా డైరెక్ట్గా గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటంటే, నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ఇండియన్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే కరెన్సీని అక్కడి నుంచి ఇక్కడికి పంపించుకొని ఆ మనీని మాత్రం నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ లోపల కరెన్సీ ఫ్లక్చుయేట్ అయితే అవ్వచ్చు కదా, మళ్ళీ కరెన్సీ కన్వర్షన్కి 2% కమిషన్ తీసుకుంటాయి బ్యాంక్స్. సో అవన్నీ వాళ్ళకి లాస్ అవుతుంది. అదే నేను గిఫ్ట్ సిటీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్గా నాకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉంది, నేను అక్కడి నుంచి డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తాను వితౌట్ ఎనీ కన్వర్షన్స్. నాకు చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, నేను ఏ కరెన్సీలో అయితే చేస్తానో తిరిగి అదే కరెన్సీలో వెనక్కి తీసుకోవచ్చు. నేను డాలర్స్లో చేస్తే డాలర్స్లో, నెక్స్ట్ పౌండ్స్లో చేస్తే పౌండ్స్లో, దిర్హమ్స్లో చేస్తే దిర్హమ్స్లో ఈజీగా వెనక్కి తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ మేజర్ బెనిఫిట్ ఏంటంటే, మనం చేసిన ఈ ట్రాన్సాక్షన్స్ మీద టీడీఎస్ అనేది ఉండదు. అదే మనకి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కానీ, ఈ పిఎంఎస్ రౌట్లో కానీ కనుక చేస్తే ఎన్ఆర్ఐస్ టీడీఎస్ కట్ చేయాలి. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఇది కూడా ఎందుకంటే ఎన్ఆర్ఐస్ జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ట్యాక్స్ రెసిడెంట్లు కాదు కాబట్టి. బట్ వాళ్ళకి ఇన్కమ్ ఎగ్గొడతారని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే మ్యాక్సిమం టీడీఎస్ రేట్ కట్ చేయమని చెప్పింది. సో ఇప్పుడు నాకు ఒక మ్యూచువల్ ఫండ్లో నాకు ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చిందనుకో, మ్యాక్సిమం టీడీఎస్ అంటే 31% కట్ చేసేస్తారు. 30% బేస్ రేట్ ప్లస్ దాని మీద సెస్ 31.2% కట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇది వెనక్కి రావాలంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి నాకు ఇన్కమ్ ఇంత ఉంది, సో మీరు ఇంత ఎక్కువ కట్ చేస్తారు, దాన్ని నాకు రిఫండ్ ఇవ్వాలి అని చెప్పాలి. అదే నేను గిఫ్ట్ సిటీలో చేస్తే అసలు ఈ గోల్ అంతా ఉంది. నాకు 1 lakh వస్తే 1 lakh నేను వెనక్కి ఈజీగా వెనక్కి తీసేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే కేవైసీ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. జస్ట్ 3 డాక్యుమెంట్లు, మీ పాస్పోర్ట్, మీ లోకల్ అడ్రస్ ప్రూఫ్, మీ బ్యాంక్ అకౌంట్. ఈ 3 డాక్యుమెంట్లతో అయిపోతుంది. అదే ఇండియాలో చేయాలంటే 1,00,000 డాక్యుమెంట్లు ఉంటాయి. దానికి మళ్ళీ 30-50 పేజీల అప్లికేషన్స్ మీద సంతకాలు పెట్టాలి. ఇదంతా టెడియస్ ప్రాసెస్. అండ్ కొన్ని ఏంటంటే ఫిజికల్గా ప్రెజెంట్ అవ్వాలంటారు ఇండియాలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు కనుక ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఈ ఇండియన్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఇట్ విల్ ఆస్క్ దట్ ద ఇన్వెస్టర్ షుడ్ బి ఫిజికల్లీ ప్రెజెంట్ ఇన్ ఇండియా. ఇప్పుడు దానికన్నా నేను గిఫ్ట్ సిటీలో నేను న్యూయార్క్లో ఉన్నాను, ఈజీగా ఆన్లైన్లో మొత్తం డాక్యుమెంట్స్ పంపిస్తాను. ఆఫ్టర్నూన్ కల్లా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో టైం కూడా చాలా తగ్గిపోతుంది.
ఇదైతే ఇండియా అంటే నేను ఇండియాకి వచ్చినప్పుడే నేను ప్లాన్ చేయాలి, ఇదైతే నేను అక్కడ నుండి కూడా ప్లాన్ చేసుకోగలను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గిఫ్ట్ సిటీ వాడి ఈ ఎన్ఆర్ఐస్ గ్లోబల్ ఎసెట్స్కి ఎక్స్పోజర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో రియల్ ఎస్టేట్ బాగుంది, గిఫ్ట్ సిటీ వాడు నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. సౌత్ కొరియాలో ఒక స్టార్టప్ కంపెనీ బాగుంది, శాంసంగ్ లాగా నెక్స్ట్ అయిద్ది అనుకుంటున్నాను నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇంటర్నేషనల్గా ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా కానీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఇండియాలోనే మంచి ఆపర్చునిటీస్ ఉంది, మనకి ఎకనామిక్ యాక్టివిటీకి ఉపయోగపడుతుంది లోకల్గా చూసుకున్నప్పుడు, అలాంటప్పుడు వీటి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండియన్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తే ఇండియన్ ఎకానమీ బాగుపడుద్ది, దాని ద్వారా మనకి సిటిజన్స్కి మెయిన్గా ఉపాధి అవకాశాలు అనేవి దొరుకుతాయి. సో అది గవర్నమెంట్కి బెనిఫిట్, నెక్స్ట్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది. సో దానివల్ల ఇండియా మార్కెట్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా నాకు మంచి ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటుందని మరి? సో దీనికైతే ఇండియా ఎటువంటి ట్యాక్స్ అనేది వేయదు. సో ప్రతి గిఫ్ట్ సిటీ అంటే ఐఎఫ్ఎస్సి, ఈ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్స్ ఎక్కడున్నా కానీ ఆ లోకల్ కంట్రీ మాత్రం ట్యాక్స్ వేయదు. అది ఎలా ఉంటుందంటే ఈవెన్తో గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్లో ఉన్నా కానీ అది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నట్టు బిహేవ్ చేస్తారు ట్యాక్స్ పర్పస్లో. సో ఇండియా అనేది ట్యాక్స్ వేయదు, బట్ మీ ఓన్ కంట్రీ ట్యాక్స్ వేయచ్చు. నేను కెనడాలో ఉన్నా, నేను గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేశాను, నాకు ఇండియా ఏం ట్యాక్స్ వేయదు. ఈవెన్ దో ఐ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా అండ్ ఐ గాట్ సమ్ మనీ, ఇండియా ఎటువంటి ట్యాక్స్ వేయదు. కానీ కెనడా దానికి గ్లోబల్ ఇన్కమ్గా ఫీల్ అయ్యి కెనడా ట్యాక్స్ వేస్తుంది. యుఎస్, కెనడా, యూకే ఈ మెజారిటీ కంట్రీస్ మీ గిఫ్ట్ సిటీ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేస్తాయి. ఒకవేళ మీరు కనుక అరబ్ కంట్రీస్ లేదా సింగపూర్ లాంటి చోట్ల ఉంటే కనుక అసలు మీకు అసలు ట్యాక్సే ఉండదు. సో అవి ఏంటంటే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్. సో ఇవేమంటే ట్యాక్స్ కొంచెం కఠినంగా చూస్తే ఉంటాయి. ఈ గిఫ్ట్ సిటీ అంటున్నారు కదండి, మరి ఇండియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు దీంట్లో? సో గిఫ్ట్ సిటీలో మెయిన్గా ఇన్వెస్ట్ చేయడానికి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎన్ఆర్ఐస్ కానీ, ఫారెన్ సిటిజన్స్ కానీ, ఓసే కార్డు హోల్డర్స్ కానీ వీళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకొచ్చారు. మెయిన్ ఉద్దేశం ఇది. గిఫ్ట్ సిటీలో ఇండియన్స్ చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ ఏ ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. ట్యాక్స్ బెనిఫిట్ అనేది అదర్ కంట్రీ ట్యాక్స్ రెసిడెంట్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ దీనిలో మినిమం ఇన్వెస్ట్మెంట్ $1.5 lakh. సో $150,000 పెట్టి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఇది మనకు చూస్తే పెద్దగా అమౌంటే అనిపించవచ్చు, కానీ డెవలప్డ్ కంట్రీస్లో చూస్తే ఇది కొంచెం అంత హెవీ అమౌంట్ ఏం కాదు. సో దే క్యాన్ బి కేపబుల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ దీస్ అమౌంట్స్. సో ఇండియన్స్ చేస్తే మాత్రం ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. అఫ్ కోర్స్ దే కెన్ డూ. అంటే ఎవరెవరు చేయొచ్చు, ఎన్ని ఇయర్స్ వరకు చేయొచ్చు అండి ఈ గిఫ్ట్ సిటీలో? సో ఇది లైక్ ఎనీ నార్మల్ క్యాపిటల్ అసెట్ లాగే అండి. ఇప్పుడు మీరు గిఫ్ట్ సిటీలో పిఎంఎస్ చేయాలనుకున్నారు, సో మినిమం 5 years చేయాల్సి వస్తుంది. లేదు మధ్యలో కూడా తీసుకోవచ్చు, అప్పుడు ఏంటంటే మనకి పెనాల్టీ ఉంటుంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో చేసాం, అక్కడైతే మ్యాండేటరీగా 5 years లాక్ అనేది ఉంటుంది. నేను మ్యూచువల్ ఫండ్లో చేశాను, నాకు లాక్ ఏమి ఉండదు. 1 year లోపల ఎగ్జిట్ అయితే నాకు పెనాల్టీ ఉంటుంది ఎగ్జిట్ లోడ్. సో టైం పీరియడ్ అయితే ఏముండదు, బట్ ఏదైనా కానీ గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years or 10 years చేస్తే మనకి రిటర్న్స్ అనేవి బాగుంటాయి. ఎందుకంటే నేను ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశాను ఏఎఫ్ ద్వారా. సో స్టార్టప్ నుంచి నాకు మనీ రావాలంటే నేను ఈ రోజు పెట్టి నాకు రేపే కావాలంటే ఫిజికల్లీ పాసిబుల్ కాదు. అందుకని ఒక 10 years అలాంటి టైం హారిజన్ ఉన్న వాళ్ళు అండ్ $1.5 lakh కన్నా ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు కనుక ఈజీగా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తే కనుక గిఫ్ట్ సిటీ ఇస్ అన్ వండర్ఫుల్ ఆప్షన్. అన్ఫార్చునేట్లీ ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు మన తెలుగు స్టేట్స్. సో బాంబే రీజియన్లో చాలా బాగా ప్రాచుర్యం పొందింది. సో మెయిన్ ఏంటంటే మనకి ఎన్ఆర్ఐ మీదుగా ఇన్వెస్ట్ చేయాలి. సో ఎన్ఆర్ఐ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తక్కువ మంది ఉండటం వల్ల ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో ఎక్కువగా పాపులర్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా త్రూ గిఫ్ట్ సిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్.